ఫ్రెండ్స్, పార్ట్ 1 మీరు చూసారు కదా! ఇది పార్ట్ 2 అనమాట. పార్ట్ 2లోని టెంపుల్ డెకరేషను అండ్ పర్ణశాల అంటే యజ్ఞం చేసే ప్లేస్ కూడా డెకరేషన్ చేస్తున్నాము. డెకరేషన్ అంటే పువ్వులతోటి అండ్ మామిడి తోరణాలు కట్టేసి, అంతేగాని ఇంకేం అనుకోకండి. ముందుగా మా టెంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది మొత్తం నైటు తీసే ప్రోగ్రామ్ అనమాట. అక్కడి నుంచి మా ఊరు ఈది వరకు 5 సెకండ్లు నడిస్తే అయిపోద్దనమాట అక్కడి వరకు. ఇక్కడ నుంచి ముందుగా ఇక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం నడుస్తుంది. ముందుగా ఏం చేస్తున్నారంటే, మామిడాకులు తెచ్చేసి, మామిడాకులు ఇరగ్గొట్టేసినోళ్ళు ఒకళ్ళు, అవి దారంలో కట్టినోళ్ళు ఒకళ్ళు, ఆ దారంలో కట్టినవి ఇంకొకళ్ళు. అంటే అవి తీసుకెళ్ళి కట్టింది ఇంకొకళ్ళు. ముగ్గురు మొత్తం. 3 ప్రాసెస్ నడుస్తున్నాయన్నమాట ఇక్కడ. ముందుగా చూడండి, పిల్లలందరూ ఆకులు తీసి తోరణాలు కడుతున్నారు. పెద్దోళ్ళ కానుంచి పిల్లలు మొత్తం ఒకే దగ్గర ఉన్నారు. అండ్ ఆడోళ్ళు కూడా ఇక్కడే బంతిపూలు కూరుస్తున్నారనమాట. అది కూడా మీకు చూపిస్తాను చూడండి వాళ్ళందరూ. అంటే ముందుగా మామిడి తోరణాలు కట్టడం జరుగుతుంది. తర్వాత బంతిపూలు కూర్చి ఆ దండలు తీసుకెళ్ళి అవి కూడా కట్టడం జరుగుతుందనమాట. ఎందుకంటే నెక్స్ట్ రోజే గుడి ప్రతిష్ఠ అనమాట. కాబట్టి ఏది చేసినా ఈ నైటే చేయాలి కాబట్టి ఊర్లో ఆడోళ్ళందరికి చెప్పి అందరిని పిలిపించి అన్ని పనులు చేపించుకుంటున్నాము. ఆల్రెడీ మామిడి తోరణాలు అండ్ యాప తోరణాలు అంటే 2 ఒక దాంట్లో కట్టేసి పర్ణశాల చుట్టూ ముందు కట్టేసాము. దాని తర్వాత మామిడి, అరటి చెట్లు అంటారు కదా, చిన్న బొందులు అవి తెచ్చేసి మొత్తం 4 అన్ని దుక్కులు మొత్తం దువ్వారాలు ఎన్ని దువ్వారాలు ఉన్నాయి అన్ని దువ్వారాలకి కట్టేసాము. అండ్ లోపల కూడా మొత్తం కట్టాము. అది కూడా మీకు లోపలికి వెళ్ళి మొత్తం చూపిస్తాను చూడండి. చూసారా, మామిడి తోరణాలు అండ్ యాప తోరణాలు 2 కలిపేసి ఒక దగ్గర కట్టేసాము. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే బంతి తోరణాలు అనమాట. అక్కడ మీకు ముందుగా చూపించాను కదా, ఆడవాళ్ళందరూ బంతి పూలు కూరుస్తున్నారు. ఆ కూర్చినవి తీసుకొచ్చి మేమందరం చుట్టూ కడుతున్నాము. ఇక్కడ మాకు కట్టడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. ఎలాగంటారా, పురుగులు వచ్చేస్తున్నాయని చెప్పేసి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇది అమ్మవారిని స్నానం చేపించే పందిరి అనమాట. అక్కడ నుంచి చూపిస్తాను మీకు చూడండి. లైట్లు చాలా లోపల పెట్టడం వల్ల పురుగులు చాలా మటుకు దమ్మంచి మాకు ఇబ్బంది పెట్టేస్తాయి. మెయిన్ కారణం ఏంటంటే లైట్లు ఎక్కువ పెట్టారు. దాని తోడుగా పురుగులు కూడా ఎక్కువ వచ్చేసి మా సౌట్లో దూరిపడాలు, ముక్కులో వెళ్ళిపోవడాలు జరుగుతున్నాయి. అందుకే మాకు తోరణాలు కట్టడం కాస్త లేట్ అవుతుంది. అయినా కూడా ఏమాత్రం కూడా బాధపడకుండా అలాగ ముసుగులు వేసుకొని చూడండి, ఆడవాళ్ళు ఎలా ముసుగులు వేసుకున్నారో అలా ముసుగులు వేసుకుని మా వాడు చూడండి తల మీద గీక్కుంటున్నాడు. కొంతమంది ముసుగులు వేసుకొని తోరణాలు కట్టడం జరుగుతుంది. అంటే పురుగులు చాలా మట్టుకి వచ్చున్నాయి అనమాట లైట్ల వల్ల. లోపలికి వచ్చి మీకు అన్ని చూపిస్తాను. 4 పక్కల 4 యజ్ఞం ఇవి కట్టారనమాట. అంటే 4 రకాలవి 4 మోడల్స్ అనమాట. ఆ మధ్యలో ఉన్న ఇదనమాట. అందులోనే అమ్మవారిని ఇచ్చేస్తుంటారు. చేసిన తర్వాత యజ్ఞం చేసిన తర్వాత అది తీసుకెళ్ళి మందిరంలో పెడతారనమాట. అది ఒకరోజు జరుగుతుంది, ఇది ఒకరోజు జరుగుతుంది. కాస్త టైం ఇవ్వాలన్నమాట. ఇంకా బంతిపూలు చాలని చెప్పేసి మళ్ళీ ఆడల చేత బాగా బంతిపూలు దండలు రెడీ చేసి పెడుతున్నాము. అందరూ కూరుస్తున్నారు, మాడే తోరణాలు చేస్తున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఆడలు అండ్ మగవాళ్ళు అందరూ హెల్పింగ్ మొత్తం చాలా బాగా చేశారు. ఇదేనే కాదు, దేవుడి దనగానే ఎక్కడైనా సరే కొంతమంది కాదు చేస్తారు చాలామంది. ఇంకా వేరే దానికంటే వస్తారో రారో తెలియదు కానీ దేవుడి గురించి అంటే కంపల్సరీ ఎవరైనా రావాల్సిందే. అప్పుడు కూడా పర్ణశాలలో అక్కడక్కడ బంతిపూలు మధ్య మధ్యలో కట్టలేదు కదా, అవన్నీ మళ్ళీ కట్టడానికి కంప్లీట్ చేయడం మొత్తం చూస్తున్నాము. అక్కడక్కడ దండలు కూర్చడం కాస్త లేట్ అవుతుంది, అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ముందుగా ఆ టెంపుల్ మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ నుంచి టెంపుల్ ఎదురుగా పర్ణశాల ఉంది, యజ్ఞంశాల అనమాట. ఆ యజ్ఞంశాల కూడా మీకు చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళి మీకు ఆ టెంపుల్ కూడా చూపిస్తాను. మాకేంటంటే రైట్ సైడు చెరువు ఉంది, లెఫ్ట్ సైడు చెరువు ఉంది.
మాకు రైట్ సైడ్ పక్క చెరువులో మేము ఎక్కువ స్నానాలు చేసే రేవన్నమాట. అది లెఫ్ట్ సైడ్ అంటే స్నానాలు చేయము, అది వేస్ట్ గల తీసి ఉంచారు అంతే, కానీ అంతకుమించి ఏం లేదు. మొత్తం పర్ణశాల మొత్తం రెడీ అయిపోయింది. ఊర్లో కూడా మధ్య మధ్యలో కట్టడానికి లేవని చెప్పేసి మళ్ళీ యాప్ కొమ్మలు మామిడి కొమ్మలు వెంటనే తెప్పించి కట్టడం జరుగుతుంది. దా తర్వాత గుడి చుట్టూ తోరణాలు లేవన్నమాట, మామిడి తోరణాలు యాప్ తోరణాలు, అవి కూడా కట్టడానికని మొత్తం దండలు రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఇంకా గుడి చుట్టూ బంతిపూలు తోరణాలు కట్టాలి కాబట్టి అక్కడికి సాలే అని చెప్పేసి మళ్ళీ ఆడవాళ్ళు కూరుకునే ఉన్నారు, అంటే సారీ కూలుస్తూనే ఉన్నారు పూల దండలు. మేము ఇలా కడుతూనే ఉన్నాము, ఎన్ని కట్టినా ఇంక సరిపోవట్లేదు, వాళ్ళు చెప్తుంటే తీసుకొస్తూనే ఉన్నారు. అలా ఆడవాళ్ళు కూరడము మేము కట్టడం అలా జరుగుతూనే ఉంది. అవును, చెప్పడం మర్చిపోయాను కదా, ఈ అమ్మవారి పేరు శ్రీ చెవిటి పోలమ్మ అనమాట. ఆ అమ్మవారి పేరు, ఇది ఆ అమ్మవారి గుడి అనమాట. అది మొత్తం కడుతున్నాము, ఇంకా అది జరుగుతుంది. కట్టేశారు, కొంతవరకు కట్టేస్తే కూరేసి కట్టినవి తీసుకెళ్ళి ఆ గుడి చుట్టూ కట్టడం జరుగుతుంది. చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ ట్యూబ్ లైట్ల వల్ల ఏంటంటే పురుగులు వచ్చేస్తున్నాయి మమ్మీకి. ఆ పురుగులు ఏంటంటే సౌట్ లోపలికి వెళ్ళిపోవడము, ముక్కులోకి వెళ్ళిపోవడం చేస్తున్నాయి, అందుకే కాస్త ఇబ్బందిగా ఉంది. అయినా కూడా వదలకుండా మొత్తం కట్టడం కంప్లీట్ చేసాము. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు మీరు చూస్తుంది పార్ట్ 2 అనమాట. నేను పార్ట్ 3లో చూపిస్తాను మీకు మొత్తము. అంతవరకు వెయిట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.